హరిహర వీరమల్లుకు ఫస్ట్ డేనే దిమ్మ తిరిగిపోయే కలెక్షన్స్. రాజకీయాల్లోకి వెళ్తే ఏంటి, పవన్ సినిమా వచ్చిందంటే రికార్డ్స్ గల్లంత అవ్వాల్సిందే. ఒక్కోసారి రావడం లేట్ అవ్వచ్చేమో, కానీ రావడం మాత్రం పక్కా. ఈ డైలాగ్ పవన్ వీరమల్లుకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంతకీ హరిహర వీరమల్లు డే 1 కలెక్షన్స్ ఎంత? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి నుంచి డైరెక్షన్ రెస్పాన్సిబిలిటీని అందుకున్న డైరెక్టర్ జ్యోతి కృష్ణ బిగ్ స్క్రీన్ పై ఎమోషన్ ని చాలా బాగా చూపించారు. స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ప్రెజెన్స్ లో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీలో బాబీ డియోల్, నిధి అగర్వాల్ తో పాటు చాలా స్టార్ యాక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ హరిహర వీరమల్లుకి చాలా పెద్ద ప్లస్ అయిందనే చెప్పాలి. జూలై 24వ తేదీ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ గా రికార్డ్ స్క్రీన్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ ఎంత, ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాల్లోకి వెళ్తే, ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 3 కోవిడ్ సిచ్యువేషన్స్ ని అలాగే ఇతర ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని దాటుకొని సినిమా కంప్లీట్ అయింది. ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ చాలా మంది యాక్ట్ చేశారు. బాలీవుడ్ నుంచి బాబీ డియోల్, దిలీప్ తాహిల్ లాంటి యాక్టర్లు నటించారు. ఈ సినిమాకు టెక్నీషియన్స్ మాత్రం రకరకాలుగా మారారు. విదేశాల్లో విఎఫ్ఎక్స్ పనులు చేయించారు. దాంతో బడ్జెట్ భారీగా అయింది. దాంతో ఈ సినిమా ఫైనల్ బడ్జెట్ ను 350 కోట్లుగా తేల్చారు. పవర్ స్టార్ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే నైజాంలో హక్కులకు 37 కోట్ల రూపాయలు, సీడెడ్ 16 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్ర 12 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా 9 కోట్ల 50 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 9 కోట్ల 50 లక్షల రూపాయలు, కృష్ణా జిల్లాలో 7 కోట్ల 60 లక్షల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 4 కోట్ల 4 లక్షల రూపాయల వరకు బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా నైజాం, ఆంధ్రాలో కలిపి 103 కోట్ల రూపాయల మేరకు బిజినెస్ జరిగింది. ఈ సినిమా తెలుగు కాకుండా ఇతర రాష్ట్రాల ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ వివరాల్లోకి వెళ్తే కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 12 కోట్ల 50 లక్షల వరకు బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ రైట్స్ లో 10 కోట్ల రూపాయల వరకు జరిగింది. ఈ మూవీకి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 126 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో వరల్డ్ వైడ్ గా 5000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. ఈ సినిమాకు సుమారుగా 12 కోట్ల రూపాయల కలెక్షన్స్ పెయిడ్ రూపంలో వచ్చాయి. నైజాంలో 5 కోట్లకు పైగా వసూలు నమోదయ్యాయి. 7 కోట్లకు పైగా ఆంధ్రాలో రాబట్టింది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమాకి $700K అంటే సుమారుగా ఇండియన్ కరెన్సీ ప్రకారం 6 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దాంతో ఈ సినిమా 20 కోట్లకు పైగా ప్రీమియర్ల ద్వారానే వసూలు చేసింది. ప్రీమియర్లతో కలిపి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డేనే దాదాపు 80 కోట్ల వరకు కూడా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. సో మొత్తంగా హరిహర వీరమల్లు ఎంత బజ్ లేకుండా వచ్చినా కానీ లాస్ట్ పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ ప్రసంగాలే ఉండడంతో సినిమా మీద బజ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో వెళ్ళిపోయాయి. దానికి తోడు సినిమా మీద పాజిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ డేనే దాదాపు 80 కోట్ల వరకు కూడా కలెక్షన్స్ రాబట్టింది. సో ఓవరాల్ గా చూసుకుంటే డే 1 80 కోట్లు అంటే ఇన్ కేసు ఒక 1 వీక్ ముందుకెళ్తే ఈజీగా పెట్టినటువంటి బడ్జెట్స్ అండ్ అదే విధంగా శాటిలైట్ రైట్స్ అండ్ ఓటీటీ రైట్స్ తో కలిపి పెట్టేటువంటి బడ్జెట్ కాకుండా లాభాలు కూడా రావచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. సో మొత్తంగా ఈ సినిమాకు పవన్ రెమ్యునరేషన్స్ తీసుకోలేదన్న టాక్ ఉంది. ఇన్ కేసు లాభం కనుక వస్తే అప్పుడు తీసుకుంటానన్న మాటలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. సో ఈ దెబ్బతోటి పవన్ రెమ్యునరేషన్స్ వచ్చిన లాభాల్లో ఎంత వెళ్తుందో చూడాలి మరి. సో మరి హరిహర వీరమల్లు చూసారా? చూస్తే ఎలా అనిపించింది? కామెంట్ చేసి చెప్పండి.